హాయ్ హలో వనకం వెల్కమ్ టు గోల్డ్ డ్రాప్ రిఫైన్ సన్ఫ్లవర్ ఆయిల్ బలా మిస్టర్ బ్రహ్మచారి. టీనేజ్ లైఫ్ నుంచి పెళ్ళేంత వరకు అందరూ బ్యాచిలర్స్ బ్రహ్మచారులేనండి. మన బ్రహ్మచారులకు ఉన్న సమస్యలు అన్నీ ఇన్ని కావు. హాస్టల్లో ఫుడ్ నచ్చదు, హోటల్లో బిల్లు నచ్చదు, రూమ్ లో టేస్ట్ నచ్చదు, అమ్మ చేతి వంట అందుబాటులో లేదు. మరి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం కావాలంటే బలా మిస్టర్ బ్రహ్మచారి చూడు. ఈస్ట్ వెస్ట్ ఇండియా ఇస్ ద బెస్ట్. ఈ రోజు మన ఎపిసోడ్ లో మురుగు మక్ని, అండ్ దకాయ్ పరాటా. మురుగు మక్ని ఫ్రమ్ నార్త్, దకాయ్ పరాటా ఫ్రమ్ ఈస్ట్. అయినా దానికన్నా ముందు బలా దీనికెలా బలా దీనికెలా టెక్నికల్ సెగ్మెంట్ లో మక్నీ సాస్ ఎలా తయారు చేయాలో మీకు చెప్తాను. మక్నీ సాస్ కి కావాల్సింది మనకు ఫస్ట్ వాటర్ వేద్దాం. అండ్ ఆన్ ఎవరు చేసుకుంటారు? నేనే కదా. అండ్ వాటర్ పోయింది చాలు. అండ్ ఇందుట్లో మనము టమాటా ముక్కలు అండ్ గ్రీన్ బెల్ పెప్పర్ అంటే గ్రీన్ క్యాప్సికమ్ అండ్ ఉల్లిపాయలు. ఏంట్రా సుమిత్ వేసేస్తున్నావు అని, మనం చేసేది మక్నీ సాస్. టాప్ 5-6 గ్రేవీస్ లో ఇది నంబర్ 1. ఇప్పుడు గ్రీన్ చిల్లీ. గ్రీన్ చిల్లీ ముందు ఏం వేసాను? రెడ్ చిల్లీస్ అండ్ ఇలాచీ అండ్ దాల్చిన చెక్క వేసానా. తర్వాత ఇందులో కొంచెం కాజు, తర్వాత ధనియా. సూపర్. ఇప్పుడు కొంచెం బాగా తిప్పుకోండి. అండ్ ఇలా ఉండగా ఒక ప్రెషర్ కుక్కర్ కవర్ తీసుకొని తర్వాత ఒక 5-6 విజిల్స్ లో డ్రామా రెడీ, మ్యాజిక్ రెడీ. మక్నీ సాస్ అంటే అంతలో అయిపోదండి. దీంట్లో చిన్న ప్రొసీజర్ ఉంటుంది. ఇది అయిన వెంటనే మనం దాన్ని బ్లెండ్ చేసుకుంటాం. చూసారు కదా. ఇప్పుడు ఒక 6 నుంచి 8 విజిల్స్ వచ్చిన తర్వాత నేను ఆఫ్ చేశాను. ఆఫ్ చేసిన తర్వాత ఇమీడియట్ గా ఓపెన్ చేయకూడదండి. కొంచెం కూల్ అయ్యేదాకా వెయిట్ చేద్దాం. ఇప్పుడు పర్వాలేదు. ఇక్కడ పెట్టేసి సూపర్ గా ఉడికింది చూసారా. దీన్ని మనము ఒక ఎంటీ బౌల్ తీసుకొని ఈ స్టెయినర్ తీసుకోండి. ఈ స్టెయినర్ తీసుకొని జాగ్రత్తగా ఇది చూడండి. ఇప్పుడు ఈ వాటర్ మనకు అవసరం. అండ్ ఇది మనము ఒక మిక్సీ తీసుకొని ఇందులో వేసేయండి. అండ్ ఇప్పుడు ఇది గ్రైండ్ చేద్దాం. హ్యాండ్ బ్లెండర్ కూడా కొట్టచ్చండి, కానీ అంత స్మూత్గా రాదు. ఈ మిక్సీ దాంట్లో స్మూత్ పేస్ట్లా వస్తుంది. ఇప్పుడు వస్తా. వావ్, చూసారా మంచిగా పేస్ట్లా తయారైంది. ఇప్పుడు ఈ పేస్ట్ మనము దీంట్లో వేస్తాం. ఇది కూడా స్ట్రెయిన్ చేస్తాం. చూసారా, ఇందులో ఉన్నది అంతా దీంట్లో వేసేసి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుందాం. పక్కన పెట్టుకొని ఈ టెక్నిక్ గమనించండి. దీన్ని మనం ఇట్లా అంటే సరిగా రాదు. ఇప్పుడు దీన్ని ఇట్లా అంటాం. ఇలా వేసి ఇప్పుడు ఇది ఇక్కడ పెడతాం. రైట్. దీన్ని ఇప్పుడు ఇది క్లీన్గానే ఉంది. అండ్ లైట్గా మిక్స్ చేసుకోండి. ఇది చూసారా కన్సిస్టెన్సీ ఎలా ఉందో. ఇప్పుడు బేస్ రెడీ. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ఆన్ చేసుకుందాం. టెక్నిక్ క్లియర్గా ఫాలో అవ్వండి. కసూరి మేతి కొంచెం అటు ఇటు ఫ్రై చేసుకోవాలి.
చూసారా, కసూరి మేతి ఒక మంచి ఫ్రైయింగ్ ప్యాన్లో వేడి చేసుకుందాం. అంటే లైట్గా అలా దాంట్లో ఉన్న మాయిశ్చర్ అంతా వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఇది మనము ఒక చాపింగ్ బోర్డ్లో, ఇంట్లో చాపింగ్ బోర్డు ఉంటుంది కదా, దాన్ని తీసుకొని లైట్గా అక్కడ వేసుకొని ఇప్పుడు ఇదే ఫ్రైయింగ్ ప్యాన్లో మనము బటర్ వేసుకుందాం. చూసారా, ఇక్కడ పెట్టుకొని దాన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుందాం. ఇందులో మనము కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్, రైట్, కొంచెం కారం, కొంచెం ఎక్కువ వేసుకుందాం. అది కూడా ఈ కారంలో కూడా రకరకాలుగా వస్తాయండి కారాలు. అయితే మనం వాడేది కాశ్మీరీ కారం. చూసారా, అంత ఈవెన్గా కలిసిపోయింది. అండ్ ఇందులో మనము ఇందాక బేస్ తయారు చేసుకున్నాం కదా, ఆ బేస్ కూడా వేసుకుందాం. కంప్లీట్గా అంతా వేసుకొని ఇది కొంచెం ఇలా తిప్పుకుందాం. వెరీ నైస్. ఎంత చక్కగా బాయిల్ అవుతుందో చూడండి. ఇప్పుడు ఇది కొంచెం ఫ్లేమ్ తక్కువ చేసుకుందాం, ఎందుకంటే పట్ట 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 ఉడుకుతుంది కదా. అండ్ ఇందులో ఫ్రెష్ క్రీమ్ వేసుకుందాం. ఇది అయిపోయింది. ఇప్పుడు నా ఫేవరెట్ హనీ. రైట్, ఈ హనీ వేసేసి ఒక్కసారి ఇట్లా తిప్పుకుందాం. ఇప్పుడు మనం ఇందాక ఫ్రై చేసుకున్నాం కదా కసూరి మేతి, ఇలా క్రష్ చేయండి. అండ్ మన టెక్నికల్ సెగ్మెంట్లో మక్నీ సాస్ ఈజ్ రెడీ. మక్నీ సాస్ తయారు చేయ విధానం: ముందుగా ఒక కుక్కర్లో కొద్దిగా వాటర్, టమాటా ముక్కలు, గ్రీన్ క్యాప్సికం, ఉల్లిపాయలు, ఎండి మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, యాలకులు, దాల్చిన చెక్క, కాజు, ధనియాల పొడి వేసి ఉడకబెట్టుకోవాలి. దీనిని మిక్సీ చేసుకొని జాలీలో వడబోసుకోవాలి. ఇప్పుడు మరొక పెనంలో బటర్, అల్లం, కారం పొడి, ముందుగా మిక్సీ పెట్టిన మిశ్రమం, ఫ్రెష్ క్రీమ్, తేనె, ఫ్రై చేసిన కసూరి మేతి, ఉప్పు వేసి కలుపుకుంటే మక్నీ సాస్ రెడీ. ఇప్పుడు మురుగు మఖని ఎలా తయారు చేయాలో మీకు చూపిస్తాను. ఒక లెగ్ పీస్ తీసుకోండి. కొంచెం పెద్దగా ఉంది కదా, నాకైతే లెగ్ పీస్ అంటే చాలా ఇష్టం. చాలా మంది బ్రెస్ట్ పీస్ అని, లెగ్ పీస్ అని ప్రిఫర్ చేస్తారు, బట్ లెగ్ పీస్ ఇస్ ద బెస్ట్. అండ్ ఒక జనరల్ నైఫ్ తీసుకోండి. తీసుకొని గ్యాష్, పేరు ఎప్పుడైనా విన్నారా? ఇప్పుడు వింటున్నారు కదా. గ్యాష్ అంటే ఏంటంటే ఈ కరెక్ట్గా ఈ ఫింగర్ కరెక్ట్ ఇట్లా పెట్టండి. పెట్టేసి ప్రెస్ చేసినప్పుడు లోపల బోన్ దాకా టచ్ అయ్యేలా పెట్టండి. పెట్టేసి 1 స్ట్రోక్, 2nd స్ట్రోక్, 3rd స్ట్రోక్ అండ్ 4th స్ట్రోక్. ఇది చూసారా మసిల్ ఎలా చక్కగా ఓపెన్ అయిందో. అండ్ నేను మీకు ఇంకోటి చూపిస్తాను. ఇక్కడ ఇది చూడండి, ఈ లైన్స్ కనిపిస్తున్నాయా, ఇది బేసికలీ మసిల్ ఫార్మేషన్కి వచ్చిందనమాట. సో మనం ఆ మసిల్ ఫార్మేషన్ దగ్గరే ఇంకొక 4 స్ట్రోక్స్. ఇది చూడండి చక్కగా ఎలా స్ప్లిట్ అయిందో. దాంట్లో మనం వేసే మసాలా వెళ్ళి కూర్చుంటుంది. కూర్చొని చక్కగా ఇది మ్యారినేట్ చేయాలండి. మ్యారినేట్ అంటే యూజువల్గా చాలామంది 6 to 8 hours మినిమం చేస్తే హైలైట్ వస్తుంది అంటారు. కానీ మనము బ్యాచిలర్స్ కదా, నేను మీకు 15-20 minutesలో ఎలా తయారు చేయాలో చూపిస్తా. అండ్ ఇది 1 2 3 1 2 3 ఇంకా గ్యాప్ ఉంది. ఇక్కడ ఒక గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో కూడా వెరీ నైస్. ఇది చూడండి ఎంత చక్కగా తయారైందో. అలాగే వెనకాల కూడా మనము గ్యాస్ చేసుకోవాలి. ఏం లేదంటే చాలా సింపుల్ టెక్నిక్. ప్రెషర్ పెట్టండి, పెట్టేసి ఆ బోన్ టచ్ అయ్యేదాకా, లేకుంటే జ్యూసెస్ లోపలికి వెళ్ళవు. వెరీ గుడ్. ఇక్కడ కూడా వెరీ నైస్. ఇది చక్కగా తయారైంది. ఇప్పుడు మనము దీన్ని ఇక్కడ పెట్టుకుందాం. రైట్, గ్యాషింగ్ అయిపోయింది. ఒక ఎంటీ బౌల్ తీసుకోండి. ఎంటీ బౌల్ తీసుకొని
రోస్టెడ్ శనగపిండి ఒక్క స్పూన్ వేసుకుంటే చాలు. ఇది హంగ్ కర్డ్ అంటారు. హంగ్ కర్డ్ అంటే బేసికలీ మనం పెరుగు కొన్న తర్వాత ఒక చిన్న కాటన్ క్లాత్లో కర్డ్స్ని అలా పెట్టేస్తే వాటర్ అంతా బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మిగిలిన కర్డ్ ఇందులో వేసేస్తాం. రైట్, ఇప్పుడు దీంట్లో కొంచెం చాట్ మసాలా అండ్ నిమ్మకాయ రసం, ఒక్క నిమ్మకాయ పిండుకుంటే చాలు. తర్వాత మనం కొంచెం చేసేది నార్త్ ఇండియన్ స్టైల్ పంజాబీ అంటే బేసికలీ కొంచెం ఘాటుగా కొంచెం కారంగా ఉంటుంది కదా, అందుకే నేను కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ వేస్తాను. ఈ రెడ్ చిల్లీ పౌడర్ కూడా నేను ఈరోజు వాడేది కాశ్మీరీ అండ్ గరం మసాలా పౌడర్. గరం మసాలా పౌడర్ బేసికలీ మన బ్యాచులర్ ఇంట్లో గరం మసాలా పౌడర్ పెట్టుకోవాలండి. ఏ కర్రీ చేసినా కొంచెం అటు ఇటు తేడా అనిపిస్తే గరం మసాలా పౌడర్ 1 టీ స్పూన్ వేస్తే టోటల్గా లుక్కే మారిపోద్ది. దాంట్లో కసూరి మేతి అండ్ జింజర్ గార్లిక్ పేస్ట్. వావ్! ఇందులో ఇప్పుడు కొంచెం ఆయిల్, చాలు. తర్వాత మనకు కావాల్సింది కొంచెం వినిగర్ కూడా అది టంకి ఎలా చింగ్ అని తగులుతూ ఉంటుంది. అండ్ ఇప్పుడు ఇది కొంచెం మిక్స్ చేసుకుందాం. ఇప్పుడు ఇందులో కొంచెం ఉప్పు వేసాము. ఇప్పుడు ఇందులో ఇది టెక్నిక్ చూడండి. చికెన్ ముక్క తీసుకొని ఇందులో పెట్టండి. పెట్టేసి ఈ మసాలాని మనం ఇందాక గ్యాస్ చేసాం కదా, గ్యాప్స్లో ఈ మసాలాని తోయండి. రైట్, అండ్ దిస్ ఈస్ రెడీ. పైన కూడా అస్సలు వదలకూడదు, అందరు జమ అవ్వాలి. సూపర్. ఇది రెడీ అయిపోయింది. ఒక ఫ్రైయింగ్ ప్యాన్ తీసుకొని ఆన్ చేసుకున్నాం. ఫస్ట్ ఆన్ చేసుకొని లైట్గా ఆయిల్ వేసుకొని కొంచెం ఇలా స్ప్రెడ్ చేసుకుందాం. స్ప్రెడ్ చేసుకొని ఇందాక మనము రోస్టెడ్ శనగపిండి 1 స్పూన్ వాడాం కదా, ఇప్పుడు లైట్గా ఇలా స్ప్రెడ్ చేసుకోండి. రైట్, అండ్ ఒక టాంగ్ తీసుకోండి. ఇప్పుడు ఇది తీసుకొని కరెక్ట్గా ఇలా పెట్టి తర్వాత ఇలా పెట్టి చూసారా ఎలా ఉందో, అండ్ ఎంత నైస్గా స్ప్రెడ్ అయిందో. ఇప్పుడు ఇది చక్కగా ఇలా పెట్టుకోండి. చికెన్ ఒక్క 10-15 సెకండ్స్ కింద బర్న్ అవ్వనివ్వండి. బర్న్ అయిన తర్వాత ఇదే టాంగ్ తీసుకొని దాన్ని మళ్ళీ రివర్స్ తిప్పుకుంటాం. రైట్, అయిపోయిందా? ఇప్పుడు పట్టుకొని వావ్, ఇది చూడండి. ఆ లుక్ చూసారా? ఇక్కడే తినేయాలనిపిస్తుంది కదా. టెంప్టేషన్ వద్దు, తొందర వద్దు. దీన్ని కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. చూసారా? దీని మీద ఇప్పుడు మనము ఒక మూత పెట్టుకుంటాం. ఆ స్టీమ్లో అలా స్టీమ్ పైకి కిందికి వెళ్ళేసి ఆ ఆవిరిలోనే ఇది లో ఫ్లేమ్లో ఒక 5 to 10 మినిట్స్లో మీకు బ్యూటిఫుల్ చికెన్ రెడీ అవుతుంది. కానీ చికెన్తోనా మనకు పని కాదు. మనం ఈరోజు చేసేది ముర్గ్ మఖ్నీ. దిస్ ఈజ్ ఆల్మోస్ట్ రెడీ. అండ్ ఇదివరకు చేసుకున్న మఖ్నీ సాస్ అంటే బేసిక్ గ్రేవీ రెడీ. ఇప్పుడు ఇందులో మనము మన టాంగ్ తీసుకొని మెల్లగా బుజ్జిముండ ఎంత చక్కగా తయారైంది కదా. ఇప్పుడు ఒక టెక్నిక్ చూపిస్తాను,
చూడండి, ఇది ఆయిల్ వేస్ట్ చేయకుండా దాని మీదే వేయండి. ఇప్పుడు ఈ మిక్సింగ్ కొంచెం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయండి. యూజువల్లీ చాలా మంది ఇది చికెన్ ఇందుట్లో వేసిన తర్వాత చికెన్ని అటు ఇటు తోస్తూ ఉంటారు. టెక్నిక్ చూడండి, పక్కనున్న గ్రేవీని దాని మీద వేస్తూ ఉండండి. అప్పుడు ఈ మక్నీ సాస్ అందుట్లో చక్కగా లోపలికి వెళ్ళిపోతుంది. చూసారా? ఇప్పుడు ఇది చక్కగా ఉడకాలి అంటే మినిమం 10 to 15 minutes దీని మీద ఒక టోపీ పెడదాం, ఒక లిడ్ పెట్టేసి అలా వెయిట్ చేస్తాం. చూసారా స్టీమ్ ఎలా బయటకు వస్తుందో ఒకసారి చూద్దాం. వావ్! చూసారా ఆయిల్ ఎలా ఫ్లోట్ అవుతుందో? ఇట్లాంటి టైంలో మనము ఒక స్పూన్ తీసుకొని కొంచెం ఫ్రెష్ క్రీమ్ దాని మీద సైడ్లో అట్లా వేసేసి, అలాగే కొంచెం హనీ కూడా ఆల్రెడీ వేసాను కానీ మళ్ళీ వేసా. దాన్ని ఇప్పుడు మనం కొంచెం అలా షేక్ చేసుకుందాం. అప్పుడు ఆ క్రీమ్ మంచిగా మిక్స్ అయిపోతుంది. చూసారా? ఇప్పుడు కూడా అలా వేసుకో. వెరీ గుడ్. అండ్ ఇలా వేసిన తర్వాత దీని మీద మళ్ళీ మూత పెట్టి దీన్ని ఇక్కడ పెట్టేసాం. పెట్టేసి ఇది ఆఫ్ చేసుకొని, ఇది కరెక్ట్గా సెంటర్లో పెట్టుకోండి. ఇందాక మనము మక్ని మురక చేసాం, ఇప్పుడు మనము దకాయ్ పరాటా. దకాయ్ పరాటా ఏంది ఎక్కడో విన్నట్టుంది కదా? ఇది ఢాకా అండి. ఢాకాలో బాగా ఫేమస్, అంటే బంగ్లాదేశే కాదు ఈస్ట్ బెంగాల్లో కూడా. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు నేను మీకు చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు ఒక్కసారి పాయింట్ కన్నేయండి, లుక్ వేయండి. మనకు కావాల్సింది ఫస్ట్ ఒక ఎంటీ బౌల్తో పాటు మనకు కావాల్సింది కొంచెం మైదా. ఇప్పుడు నేను ఈ మైదా వేస్తాను చూడండి. ఇలా వేసి కొంచెం సేవ్ చేసుకుందాం. రైట్? ఇందులో మనం కొంచెం షుగర్, అయితే దీంట్లో మనం కొంచెం నెయ్యి వేసుకుందాం. నెయ్యి వేసుకున్న తర్వాత ఇక్కడ ఒక చిన్న టెక్నిక్ చూడండి. నా దగ్గర సోంపు ఉంది. ఈ సోంపు నేను డైరెక్ట్గా వేయచ్చు, కానీ వేయను, ఎందుకంటే నాకు సోంపు పౌడర్ కావాలి. క్రష్ చేసుకోవాలి బాగా. ఇప్పుడు చూసారా చిన్న చిన్నగా బాగా ముక్కలు ముక్కలుగా తయారైంది. దీన్ని మనము ఈ బౌల్లో వేసుకుంటాం. దీని సింపుల్ టెక్నిక్ చూపిస్తాను. ఇట్లా పెట్టేసి ఇట్లా గుంజండి, అంతే వేసేయండి. అండ్ ఒక స్పూన్ తీసుకొని ఒక క్యూబ్ బటర్ వేసుకుందాం. వేసుకొని హైలైట్ చూడండి, ఇది ఫ్రెష్ మిల్క్ కొంచెమే అలా వేసుకొని పక్కన పెట్టుకుందాం. అండ్ ఆల్వేస్ రిమెంబర్, క్లీన్ హ్యాండ్స్ ఆర్ హెల్తీ హ్యాండ్స్. దీన్ని బాగా మనం మిక్స్ చేసుకుందాం. ఫుల్గా మిక్స్ చేయకముందే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, ఎందుకంటే మరీ బ్లాండ్గా ఏంది అసలు ఉప్పు లేదు కారం లేదు అన్నట్టు ఉండకుండా కొంచెం సాల్ట్ వేసుకుంటే అది మనం మిక్స్ చేసేటప్పుడే వేసుకోవాలండి. అండ్ కొంచెమే ఇందులో పాలు పోసుకుందాం. ఇది చూసారా ఆల్మోస్ట్ రెడీ. వెరీ నైస్. చూసారా ఎంత చక్కగా ముద్దలా తయారైందో? ఇప్పుడు ఈ ముద్దని మనము ఇక్కడ చిన్న చిన్న బాల్స్లా తీసుకుందాం. బాల్లా తయారు చేసుకొని ఇది ఇలా పెట్టుకుందాం. అలాగే ఇంకోటి కూడా. అండ్ ఇది కూడా ఇక్కడ పెట్టుకుందాం. అండ్ ఇలా పెట్టుకున్న తర్వాత యూజువల్గా మనం చపాతీలు చేస్తాం, గుర్తుందా? అదే టెక్నిక్, ఆ టెక్నిక్లో పోతూ రింగ్ రోడ్ దగ్గర వెళ్ళిపోవాలి.
చూసారా ఎంత చక్కగా రౌండ్గా తయారైందో. ఇప్పుడు ఈ టెక్నిక్ కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. కొంచెం బటర్, కొంచెమే సుమా వేసుకొని దీన్ని ఇట్లా అండ్ ఇట్లా ఈజీగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బటర్ని కొంచెం వేసి, అంటే మైదా పిండి అలా వేసి అలా చేయండి. చేసుకొని ఇప్పుడు క్లైమాక్స్లో డ్రామా చూడండి. ఒక నైఫ్ తీసుకొని ఈ సెంటర్ దగ్గర అలా పెట్టేసి కేర్ఫుల్ అబ్జర్వ్ చేయండి. దీన్ని మనము ఇలా రోల్ చేసుకుంటాం అన్నమాట. చూసారా ఒక ఐస్ క్రీమ్ కోన్లా తయారైంది. దీన్ని మనము సెంటర్లో ఇలా పెట్టి అలా ప్రెస్ చేసిన తర్వాత చూసారా ఈ లేయర్స్ రకరకాలుగా కనిపిస్తున్నాయి. దీన్ని మళ్ళా మనము దీన్ని కొంచెం ఎక్కువ ప్రెషర్ కూడా పెట్టకండి, ఎందుకంటే ఆ లేయర్స్ డిస్ట్రాయ్ కాకూడదు. మంచిగా స్ప్రెడ్ చేసుకొని పరాఠాలు చేసుకోవాలి. ఇప్పుడు మనము ఒక ఫ్రైయింగ్ ప్యాన్, చక్కటి పెద్ద ఫ్రైయింగ్ ప్యాన్లో మనము కొంచెం బటర్ వేసుకుందాం. రైట్, ఇట్లా కూడా చేసుకోవచ్చు. అప్పుడు ఈవెన్లీ స్ప్రెడ్ అవుతుంది. బటరే కదా, టెన్షన్ లేదు. ఇప్పుడు ఫస్ట్ పరాటా ఇలా బలా మిస్టర్ బ్రహ్మచారి. ఇది చూసారా మెల్లిగా బబుల్స్ కింద నుంచి వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు దీన్ని టర్న్ చేసుకుందాం. చూసారా ఎంత చక్కగా అటు ఇటు బర్న్ అవుతుందో. ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ రెడీ. నేను దీన్ని ఇక్కడ పక్కన పెట్టుకొని దీన్ని ఇక్కడ తీసుకొచ్చి పెడతా. అండ్ ఈ షో ఎస్పెషలీ ఫర్ బ్యాచిలర్స్ అండి, వాళ్ళకి ఈ అడ్వాంటేజ్. నాకు మొన్న ఒక ఫంక్షన్ వెళ్ళినప్పుడు ఒక అమ్మాయి, ఏంటండి మీ ఫంక్షన్ ఒట్టి అబ్బాయిలకేనా అని. లేదండి బ్యాచిలర్స్ కదా, అబ్బాయిలు కదా అని. యూజువల్గా అమ్మాయిలని పెళ్లి కాకపోతే స్పిన్స్టర్స్ అంటారు, రైట్? అయితే పెళ్లి కాని వాళ్ళు కూడా, అంటే అమ్మాయిలైనా, అంటే జనరల్గా చెప్తున్నాను, జనరల్గా బ్యాచిలర్స్ అంటే ఈ రోజుల్లో అబ్బాయిలైనా అమ్మాయిలైనా పక్కా ఇంగ్లీష్లో పోవాలంటే అమ్మాయిలని స్పిన్స్టర్స్ అంటారు అండ్ అబ్బాయిలను బ్యాచిలర్స్ అంటారు. ఇది బ్యాచిలర్స్ షో కదా, ఎందుకు చూడాలని అందరూ అమ్మాయిలే ఎక్కువ చూస్తున్నారు. చూసారా ఇది కూడా ఆల్మోస్ట్ రెడీ. ఇది ఇలా ఉండగా నేను ఒక చిన్న టెక్నిక్ చూపిస్తాను. అండ్ ఇది ఆల్రెడీ చేసుకున్న పరాటా కదా, దీన్ని మనము క్రష్ చేస్తాం ఇలా. ఎందుకంటే అది డ్రై ఉన్నది, కొంచెం అలా అలా పైకి వచ్చేసింది. దీన్ని కూడా ఇక్కడ నుంచి తీసేసుకొని ఇక్కడ పెడదాం. వెరీ నైస్. అండ్ దీన్ని కూడా మనము ఇట్లా క్రష్ చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనము కరెక్ట్గా 4 ముక్కలు, ఇది చూసారు, కరెక్ట్గా కట్ చేసుకుంటే 4 ముక్కలు వస్తాయి. రైట్, దీన్ని వావ్. ఇప్పుడు దీన్ని ఒకదాని మీద ఒకటి ఇలా ప్లేస్ చేసుకుంటాం. ఇక్కడ ఢకాయ్ పరాటా, దీన్ని కూడా మనం క్రష్ చేసేసుకున్నాం కదా, దీన్ని కూడా మనము కరెక్ట్గా సెంటర్లో ఇట్లా కట్ చేసేసుకొని కరెక్ట్గా ఇది కూడా 4 ముక్కలు. ఇది బాగా వేడిగా ఉంది. అండ్ దీన్ని నిలబెట్టుకుంటే ఢకాయ్ పరాటా రెడీ. ఇప్పుడు ప్లేటింగ్. ఒక ప్లేట్ తీసుకుందాం, తీసుకొని కరెక్ట్గా ఇది పెడదాం. ఇది అప్పటి నుంచి సిమ్లో ఉంది కదా, ఇప్పుడు ఆఫ్ చేసేసి ఇది ఇక్కడ పెట్టుకుందాం. పెట్టుకొని నోరూరుతుంది కదా, ఒక టాంగ్ తీసుకుందాం. అయినా మనం ప్లేట్లో పెట్టేటప్పుడు కొంచెం స్టైల్గా పెడితే ఎలా ఉంటుంది? ఎప్పుడన్నా
పడవలో ఇంటికి వెళ్ళారా? మా ఇంటికి పడవలో కోళ్ళు వస్తుంటాయి. అయితే ఇది కరెక్ట్గా పట్టుకొని ఇలా పెట్టేసి కొంచెం సాస్, ఇలా వేసి ఇది ఇక్కడ పెడతాం సెంటర్లో. ఎందుకంటే బోట్ ఎప్పుడు సెంటర్లో పోతే ఫాస్ట్ పోతుందంట, అందుకే ఇక్కడ పెడతాను. పెట్టేసి కొంచెం క్రీమ్ తీసుకొని లైట్గా చిన్న టీజర్ అన్నమాట అలా వేసేసి మనము దీన్ని ఇప్పుడు ఇక్కడ పెట్టి ఒక 4 పరాటా, అది చూడండి. ఆహా, ఇప్పుడు టేస్ట్ చేస్తాం. చికెన్ కండ అలా బలా మిస్టర్ బ్రహ్మచారిలో ఇదే అడ్వాంటేజ్. చక్కటి ఫుడ్ వండుకొని మనమే కాదండి, మన ఫ్రెండ్స్ కూడా పంచితే అప్పుడు మనం లాభవం. దకాయ్ పరాటా తయారు చేయ విధానం: ముందుగా మైదా పిండిని ఒక బౌల్లో వేసి అందులో షుగర్, నెయ్యి, సోంపు పౌడర్, బటర్, పాలు, ఉప్పు వేసి కలుపుకొని చపాతీలా ఒత్తుకొని దానిపై బటర్ పూసి మధ్యలో కట్ చేసి కోన్లా చుట్టుకోవాలి. దీన్ని పరాటాలా ఒత్తుకొని పెనంపై బటర్ తో కాల్చుకుంటే దకాయ్ పరాటా రెడీ.